హాయ్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలుంటే షేర్ చేయండి. సో మన యొక్క బుక్ మనం రిలీజ్ చేసిన బుక్ చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. చాలా నీట్గా తెలుగులో ఫస్ట్ టైం మనం ఇంత మంచిగా ఇవ్వడం జరిగింది. సో వినియోగించుకోండి. ఏ విధంగా తీసుకోవాలని వీడియో లాస్ట్లో చెప్తాను. మీకు ఈ బుక్లో ఏం కంటెంట్ ఉంది, ఎలా ఉంది అనేది దీనికి సపరేట్ ఒక వీడియో ఉంటుంది బుక్ గురించి. ఆ వీడియో చూడండి. సో రైట్, కమింగ్ టు ద టాపిక్. న్యూటన్ యొక్క మొదటి చలన నియమం యొక్క పేరు ఏమిటి? న్యూటన్ ఫస్ట్లానే జడత్వ నియమం అని కూడా మనం చెప్తూ ఉంటాము. సుశీల్ కుమార్ ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నాడు. ఆయన ఏ క్రీడకు సంబంధించిన వాడు అనేదే క్వశ్చన్. రెజ్లింగ్లో ఆయన ఒలింపిక్ మెడల్ సాధించడం జరిగింది. చీమ కుట్టడంలో ఏ ఆమ్లం ఉంటుంది? మెథనాయిక్ యాసిడ్. దీన్ని ఫార్మిక్ ఆమ్లం అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెథనాయిక్ యాసిడ్ ఏంటి అని మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో మొదటి బ్రిటిష్ సంస్థానము ఎక్కడ స్థాపించబడింది? సూరత్లో. బ్లూటూత్ యొక్క ఆవిష్కర్త జాబ్ హాట్సన్. కింది వాళ్ళలో ఏది నోబెల్ గ్యాస్? నోబెల్ గ్యాసెస్లో మనకి ఇక్కడ ఆర్గాన్ ఇవ్వడం జరిగింది. 1875లో మహమ్మదాన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎవరు స్థాపించారు? అది తర్వాత కాలక్రమేణా అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. ఎవరండి? సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరు పరిగణించబడతారు? వర్గీస్ కురియన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? 1935. ఫతేపూర్ సిక్రీ వద్ద ఉన్న బులంద్ దర్వాజా డాష్ని జయించినందుకు అక్బర్ చేత నిర్మించబడింది. గుజరాత్పై విజయానికి చిహ్నంగానే తనైతే అది నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించబడింది? 1973లో. ఢిల్లీ జామా మసీదు నిర్మాణము ఏ సంవత్సరంలో పూర్తయింది? 1656. ఇండియా ఆఫ్టర్ గాంధీ కథన చరిత్రను ఎవరు రచించారు? రామచంద్ర గుహ. రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ ఏరియాలో నడుస్తుంది కనుక చూస్తే న్యూఢిల్లీ టు కట్రా. ప్రస్తుతం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు జాబితా చేయబడ్డాయి? 22 లాంగ్వేజెస్ అండి. అంటే మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా నేర్చుకోవాల్సింది ఈ క్వశ్చన్సే కాదు, ఇప్పుడు 22 లాంగ్వేజెస్ అన్నాడు. సో అవి ఏంటి ఏ ఇయర్లో చేర్చారనేది కూడా మనం నేర్చుకోవాలి. సో అలాంటి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు మిగతా వాళ్ళకంటే ఒక స్టెప్ ముందే ఉంటారు. ఓకేనా? సో గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి ఎప్పుడు స్థాపించబడింది? సెప్టెంబర్ 1984లో. కింది వాటిలో ఏ సంస్థ పంటలకు కనీస మద్దతు ధరను సిఫార్సు చేసింది? సిఏసిపి. అండ్ నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యుల పదవీ కాలం ఎంత? 2 years. టాక్సోల్ను ఏ మొక్క నుంచి తీస్తారు? సతిత హరిత వృక్షం నుండి. సంబార్ లేక్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టము ఏ సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదించింది? 2009లో. అండ్ మన యొక్క లాస్ట్ బెంచ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డెఫినెట్లీ రైల్వేకి ఏం కావాలో అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకే. సో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోని నావిగేబుల్ ఇన్లాండ్ వాటర్వేస్ యొక్క సుమారు పొడవు ఎంత? 14,500 కిలోమీటర్. యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన దృష్టి ఏంటి? దీని మీద ఫోకస్ చేశారు అంటే అగ్రికల్చర్, వ్యవసాయ రంగం పైన. ఐక్యరాజ్య సమితి యొక్క 8వ సెక్రటరీ జనరల్ ఎవరు? బాన్ కీ మూన్. అండ్ ప్రస్తుతం ఎవరు అనేది మీకు ఐడియా ఉంటే చెప్పండి. అండ్ కింది వాటిలో ఏ భారతీయ గనులు ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం గనుల్లో ఒకటి? తుమ్మలపల్లి గని. తంజావూరులోని ఏ ఆలయం చోళ శిల్పకళను కలిగి ఉంది మరియు దీనిని రాజరాజ చక్రవర్తి నిర్మించారు? బృహదీశ్వర ఆలయం అనగానే మన మైండ్లో రావాల్సింది తంజావూరు అని. రాష్ట్రంలోని దాదాపు సగం పత్తి మిల్లులు ఉన్న ఈ కింది నగరాల్లో ఏది అత్యంత ముఖ్యమైన కేంద్రంగా అవతరించిందంటే కోయంబత్తూరులో కనుక చూస్తే కాటన్ మిల్స్ మనం ప్రసిద్ధంగా. ఒక వ్యక్తి 50 న్యూటన్ సామర్థ్యంతో ట్రాలీని 10 మీటర్ దూరం కదిలిస్తే అప్పుడు చేసిన పని ఎంత అంటున్నాడు? సో 500 జౌల్స్ న్యూటన్ మీటర్ అని కూడా మనం చెప్పొచ్చు. వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు.
20 కిలోల ద్రవ్యరాశి భూమి నుండి 8 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు ద్రవ్యరాశి కలిగి ఉన్న స్థితి శక్తి ఏంది? స్థితి శక్తి కనుక చూస్తే పొటెన్షియల్ ఎనర్జీ 1568 జౌల్స్. కటకం యొక్క నాభ్యంతర పొడవు 50 సెంటీమీటర్. దెన్ కటకం యొక్క సామర్థ్యం ఎంత అంటున్నాడు? 2 డయాప్టర్స్. ఒక నిర్దిష్ట ఎత్తులో ఉన్న ద్రవ్యరాశి యొక్క స్థితి శక్తి 200 జౌల్స్. భూమి యొక్క ఉపరితలాన్ని తాకినప్పుడు అది కలిగి ఉన్న గతి శక్తి ఇది 200 జౌల్స్. వీటికి సంబంధించి నేను సపరేట్ క్లాసెస్ చెప్తాను ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద, గ్రూప్ డి ఎస్పెషల్లీ. సో నో వరీ, ఇది జస్ట్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కనుక ఆన్సర్ చెప్తా ఉన్నాను. ఓకేనా. నెక్స్ట్, కంపించే తరంగం యొక్క కాల వ్యవధి 0.04 సెకండ్. అప్పుడు తరంగం యొక్క పౌనఃపున్యం ఎంత? 25 హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం కదా, సో 1/0.04 ఇది. అండ్ 140 వోల్ట్స్ విద్యుత్ పొటెన్షియల్ ఉన్న 10 ohms నిరోధం ద్వారా ప్రవహించే విద్యుత్ని లెక్కించండి అంటున్నాడు. ఏముందండి ఇక్కడ? V/I 14 ఆంపియర్స్ రెసిస్టెన్స్ కదా, 140/10. పుటాకార అద్దం యొక్క వక్రత యొక్క వ్యాసార్థం 30 సెంటీమీటర్. దాని నాభ్యంతర పొడవు కనుగొనండి అంటున్నాడు, 15 సెంటీమీటర్. నెక్స్ట్, 1.2 సెంటీమీటర్ ఎత్తుగల వస్తువును పుటాకార అద్దం ముందు 30 సెంటీమీటర్ దూరంలో ఉంచినప్పుడు దాని యొక్క నాభ్యంతరము 20 సెంటీమీటర్. నిజమైన చిత్రాన్ని పొందడానికి అద్దం నుండి 6 సెంటీమీటర్ దూరంలో ఉంది. అయినా ఏర్పడిన చిత్రం యొక్క హైట్ ఎంత అంటున్నాడు? -2.4 సెంటీమీటర్. ఇక్కడ పుటాకారం అని అడిగా అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, పైకి విసిరిన బంతి 10 సెకండ్ల తర్వాత భూమికి తిరిగి వస్తుంది. అయినా అది విసిరిన వేగాన్ని కనుగొనండి అంటున్నాడు, 50 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ కనుక చూస్తే, ధ్వని తరంగం 3.5 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటుంది మరియు తరంగ పొడవు 0.1 మీటర్. దెన్ 700 మీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? 2 సెకండ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా నీట్గా చూద్దాం. ప్రాపర్గా నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు వన్ డే ఖచ్చితంగా మీదే అవుతుంది. సో ఫస్ట్ టైం మనం ఇంత నీట్గా బుక్ని మనం డిజైన్ చేసాం కనుక తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ బుక్ని ఎలా తీసుకోవాలి అనేది నేను ఒకసారి చెప్తాను చూడండి. వాట్సాప్లో ఫస్ట్ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 9133274342. దీనికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 380 సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ విత్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ విత్ ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కనుక సెండ్ చేసినట్లయితే విత్ ఇన్ 10 days లోపు మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. సో దయచేసి ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి వెంటనే మెసేజ్ చేయడం ఇట్లాంటి. జస్ట్ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.